అజయ్ ఎక్కడ? రే, వాడి సూట్ కేసు ఓపెన్ చేసే టైంకి నేను వాడి సంగతి చూసుకుంటాను. ఈ లోపల నువ్వు పక్కన ఉన్న మెయిన్ బోర్డ్ ఆఫ్ చేసేయి. అల్లుడు, ఇక్కడికి రమ్మన్నావేంట్రా? ఇక్కడంతా చీకటిగా ఉంది. మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టావు? నేను బీచ్ అనుకుని రాలేదయ్యా బాబు. క్యాసినో పక్కన షెడ్ అని చెప్తే వచ్చాను. అల్లుడు, నా డబ్బు ఎక్కడా? వాడి దగ్గర సూట్ కేసులో ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకోండి. ఆ పెట్టెలో 50,000 ఇవ్వండి సార్. ఆ డబ్బు నాదే. అరే ఆ గన్ను ఇవ్వరా. నన్ను కొడతావురా? నన్ను కొడతావురా? కొట్రా నన్ను కొట్రా. కాళ్ళ మీద పడ్డావు కాబట్టి వదిలేస్తున్నా. మన ఇద్దరం కలిసి ఒక ఆట ఆడుకుందాంరా. ఇందులో 6 బుల్లెట్స్ ఉన్నాయి. 6 బుల్లెట్స్ లో 5 తీసేస్తాను రా. ఇప్పుడు ఓన్లీ 1 ఒక్క బుల్లెట్ ఉందిరా. దీంతో ఒక్కసారి గేమ్ ఆడావంటే లక్ ఎవరిదో డెత్ ఎవరిదో తెలిసిపోద్దురా. డోంట్ వరీ. బుల్లెట్ కాకపోతే చాక్లెట్ ఉంటారా? కమ్ ఆన్. 1 2 3 అని ఆడపిల్లలు అరిచావు. భయపడ్డావా? నౌ ఇట్ ఈస్ మై టర్న్. కమ్ ఆన్. ఒకసారి ఆలోచించుకో మామా. ఆలోచించేదేంట్రా? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను రా. కమిట్ అయితే వింటాను, నువ్వే ఉంటావు మామా. సార్, ఇప్పటిదాకా తెలియక ఏదేదో వాగేశాను సార్. నన్ను వదిలిపెట్టండి సార్, మీ పుణ్యం ఉంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? షూటింగ్. ఈ బొక్క బాబు లేకుండా షూటింగ్ వెళ్ళండి సార్. మీ గెటప్ పదిరింది. అమ్మో, అడు తిరుగున్నారా ఇటు తిరుగున్నారు అనుకున్నాను. ఎనివే హాయ్. కోనేరతు బొక్క బాబు హీరో. రిటైర్డ్ మాస్టర్ లో ఉన్నాడు. వీడి హీరో ఏంటి? అరే ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఐఎమ్ ఆర్టిస్ట్. రేయ్ ఖమోష్. రేయ్ సుట్కేస్ లా రేయ్. కలిపేస్తుంది కదా, లోపలికి ఎలా వచ్చావు? తలుపు కొట్టాను సార్, మీరు తీలేదు. ఈ పక్క నుంచి వచ్చాను. రే, నేనంటే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కాబట్టి వచ్చాను. నీకేం పోయే కాలం రా. కలర్ఫుల్ షర్ట్ వేసావు, ప్యాంట్ వేసావు, పౌడర్ రాసావు, విగ్గు పెట్టావు. 5 రూపాయలు పెట్టి అద్దం కొనుక్కోపోయావురా ఈడియట్. జెలసీ. బావా, సీన్ సితారైపోయింది. సేవ్ చేయండిరా. టోనీ ప్లీజ్, కావాలంటే డబ్బు వచ్చే వరకు మా ముగ్గురు ఇక్కడే ఉంచుకో. వాడి మాత్రం వదిలేసేయండి. రేపు వాడి పెళ్లి. నేను మీ అందరిని కొట్టలేకపోవచ్చురా, కానీ ఎవడన్నా వాడి మీద చేయేశాడు, వాడిని మాత్రం వదిలేదే లేదు. అచ్చా, అజయ్ ఇక్కడికి తీసుకెళ్ళు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు, వెళ్ళండి రా.
వాలంకో పట్టుకోండి किसी को छोड़ना नहीं ओए! అవును ఒబామా గారు, క్లైమాక్స్ ఫైట్ అయిపోయింది కదా. గీత ముద్దెందుకు పెట్టింది? సమీరా ఏమైంది? ఆ ₹1 ఏమైపోయినాయి హీరో గారు? ఫైట్ అయిపోతే సినిమా అయిపోయినట్టు కాదు రాజా, కాన్సెప్ట్లో మారుతున్నాయి అలా చూడు. ఈ కవర్లో మన పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి నేను సైన్ చేసిన పేపర్స్ ఉన్నాయి. నా నుండి మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఐమ్ రియలీ సారీ సమీరా. అందమైన చందమామని అందుకోవాలనుకోవడం అత్యాశే కదా. ఏదో ఒక రాత్రి అద్దంలోకి తెచ్చుకోగలిగాను అంతే. I'm happy. మరి ఆ కళ్ళల్లో నీళ్లు? ఈ కళ్ళలో కూడా కన్నీళ్లున్నాయని గుర్తు చేస్తున్నాడా దేవుడు? చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి నాకు అవకాశం లేదు, కానీ నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను నన్ను మర్చిపోవద్దు. నాకు నువ్వు ఒక జ్ఞాపకాన్ని తలుచుకుని ఆనందపడాలే గాని అవసరానికి తలుచుకోకూడదు. Your mistake is the best thing that's happened in my life. బాయ్. సుస్వాగతం సమస్తం నీ అధీనం. అజంతా అందాలు ఎల్లోరా శిల్పాలు ఇస్తున్నా అంకితం. ఇదే నా ఆహ్వానం. శివ శివ, సంధ్య, అది ఇటు కాదురా. హాయ్ సంధ్య. ఈ అవతారం ఏంటి? నీ ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటావా? ఆ దెబ్బలేంటి? అసలు అక్కడ మీరేం చేశారు? అది అజయ్ చిన్న ప్రాబ్లంలో ఉంటే వెళ్ళి దెబ్బలు తింటావా? డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? పైసాకు ఉపయోగపడిన ఆ ఫ్రెండ్స్ కోసం అంత అవసరమా? మరీ పైసానా? సంధ్య గట్టిగా మాట్లాడు సంధ్య, వాళ్ళు వింటారు. వినాలనే అంటున్నాను. వినకపోతే అనేది కాదేమోరా. నువ్వు వాళ్ళతో తిరగడం నాన్నకి ఇష్టం లేదు. నేను కావాలో ఆ ఇడియట్స్ కావాలో డిసైడ్ చేసుకో. ఈ మాట ఇంతకు ముందనుంటే నీ చంప చెల్లు అనిపించేవాడిని. ఎప్పుడైతే నా ఫ్రెండ్స్ ని ఇడియట్స్ అన్నావో, నిన్ను కొట్టే అధికారం, నీ మీద మమకారం రెండు పోయాయి. అయినా ఈ దెబ్బలు చూసి కంగారు పడతావు అనుకున్నాను, కానీ నువ్వు క్వశ్చన్ చేస్తావు.
ఉపయోగం ఉందా లేదా అని లెక్కలేసి చేసుకునేది బిజినెస్. ఫ్రెండ్షిప్ అనేది మీ నాన్న పార్ట్నర్స్తో కలిపి చేసుకునే 1 year అగ్రిమెంట్ కాదు. వద్దంటే చించుకోవడానికి 100 ఏళ్ల కమిట్మెంట్. నువ్వు మీ నాన్నైనా వదులుకుంటావేమో కానీ నేను మాత్రం వీళ్ళు వదులుకోను. గెట్ లాస్ట్. ఏంటి బావా అంత కన్ఫ్యూజన్ గా చూస్తున్నావు? కళా నిజమా అని లైఫ్లో నా ఫేస్ చూడనన్న నువ్వు అంత దగ్గర ఎలా అయ్యావు? మా ఆర్ఫనేజ్ లో ఉన్న అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేస్తే విడిపించుకోవడానికి గోవా వచ్చాను. కెసినోలో నువ్వు డబ్బు గెలుచుకున్న తర్వాత డైరీలో ఉన్న అడ్రస్ కి నాతో పాటే వచ్చావు. గీత, డబ్బు తెచ్చావా? అక్క అక్క మమ్మల్ని కూడా తీసుకెళ్ళావు. ఆకలిస్తుంది అంకల్. చంపేస్తానంటున్నారు అంకుల్. నన్ను కూడా తీసుకెళ్ళావు. ఇక్కడే ఉండు. రేయ్, ఈ చిన్నపిల్లని తీసుకెళ్లి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కాళ్ళు చేతులు వెరకొట్టి కార్లకు అడ్డం పడి అడుక్కునే వాళ్ళ చేస్తారు. వాళ్ళ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. ఒక్కసారి ఆలోచించు. ఆలోచించేది ఏమీ లేదు. నాకు తెలిసింది ఒకటే, వ్యాపారం. అయినా వాళ్ళతో నీకు సంబంధం ఏంట్రా? అంత ఇదిగా ఉంటే నువ్వే డబ్బిచ్చి వాళ్ళని తీసుకెళ్ళు. ఏ డబ్బు అనగానే నీతులు మర్చిపోయావా? అందరూ అంతే. ఒక్కొక్కరికి 2 లక్షలు చొప్పున 50 లక్షలు ఇచ్చుకో. ఇప్పుడు అందరి భవిష్యత్తు నీ చేతిలో ఉంది. చంపేస్తానంటున్నారు అంకుల్. 50 లక్షలు కాదు, ఇదిగో 1 కోటి రూపాయలు. కానీ ఇంకెప్పుడు జీవితంలో పిల్లలతో వ్యాపారం చేయనని ఒక్క మాట ఇవ్వు చాలు. బాబా, నీ లైఫ్లో 1 కోటి రూపాయలు ఎంత విలువైనవో నాకు తెలుసు. అలాంటిది నీకేమి కాని వాళ్ళ కోసం అంత డబ్బు ఎందుకు వదులుకున్నావు? గీత, లైఫ్ అంటే అంతే. కొన్నిటికి లాజికల్ ఉండవు. లవ్ అంటే అంతే బావా, అసలు లాజిక్కే ఉండదు. పురుష్, నేను కలవడానికి ఎవరో వచ్చారు. యూ కెరీ ఆన్ సార్. థ్యాంక్ యూ. హలో రోడ్ సైడ్ ఫ్యాషన్ డిజైనర్, హౌ ఆర్ యూ? మీరు డిసూజా మెలాన్స్ డిజైనర్ వేర్ ఎండి. సార్, glad to meet you, sir. I'm a big fan of your brand, sir. వెడ్డింగ్ గౌన్ ని క్లబ్బింగ్ గౌన్ గా మార్చిన నీ క్రియేటివిటీ నాకు నచ్చింది. గోవాలో రోడ్డు మీద నీ టాలెంట్ చూశాను. ఆ రోజు నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. విజిటింగ్ కార్డ్ అడిగితే వెడ్డింగ్ కార్డ్ ఇచ్చావు. వెతుక్కుంటూ వచ్చా. నీ ఫేవరెట్ బ్రాండ్ కి నువ్వు కూడా డిజైన్ చేస్తావా? ఎప్పుడు కావాలంటే అప్పుడు జాయిన్ అవుతా. అజయ్, అంకుల్ అన్ని సూపర్ గా అరేంజ్ చేశారా? బాసు, మనిషికి మనిషికి మధ్య మనీ మాత్రమే ఉంటుందనుకునేవాడిని, కానీ మంచితనం కూడా ఉంటుందని గుర్తు చేశావు. డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు వస్తాయి బాస్. మనిషిగా మారే అవకాశం ఒక్కసారే వస్తుంది. థ్యాంక్ యూ బాస్.